ఎవరిని ఏం అనాల్సిన పనిలే. గడిచిన 5 సంవత్సరాలు ఏ దాంట్లో కూడా ఇంత గ్రీస్ కానీ, అంటే నేనేదో గవర్నమెంట్ అనాలని కాదు, ఉన్న పరిస్థితి చెప్తాను. ఈ సమస్యలకు మూల కారణం ఈ డ్యామ్ గేట్లు ఇవన్నీ ఎప్పుడు చూసుకోకుండా పోవడం. మొత్తం వెనకజల్ల డ్యాములో సౌత్ కెనాల్కి మొత్తం నేనే డ్రై అయినాక మొత్తం రోపుల కాడ నుంచి అన్ని కెనాల్ గురించి కూడా అనుకొని చేసినాం. 89 lakhs అయింది, ప్రాబ్లం లేకుండా పోయింది. మేము వద్దన్నా నీళ్ళు ఇస్తున్నారు, డ్యామ్ ఓవర్ఫ్లో అవుతుంది. ఇంకోటి చెప్తున్నా, రైతాంగానికి ఎవరికి ఏమీ కావట్లే. ఎక్కడో ఒక్కో ఊరి నుంచి ఒక 2-3 వస్తున్నారు, అది కూడా పెద్ద తప్పు. అన్ని గవర్నమెంట్ మీదే ఆధారపడితే ఇది సమస్య. సుబ్బరాయ సాగర్కు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే 3 నెలల కిందే నీళ్లు రావాల్సినది. అది ఎప్పుడు ఆ గేట్ ఎప్పుడు ప్రాబ్లమే. అది చాలా డెప్త్లో ఉంది గేట్. అది చెప్పాలంటే చాలా సొట్టపోయి ఆ గురువులోంచి బయటకు వచ్చింది. వచ్చినాక యాక్చువల్లీ నీళ్ళు వచ్చిండు, గేట్ ఏమో కిందికి వచ్చింది, ఎత్తాలంటే ఎత్తలేని పరిస్థితి. మొత్తం చెప్పాలంటే ముందు ఈ గేట్లన్నీ రిపేర్ చేయాలి. మరి ఈసారికేమో 5.6 crores ఏమో ఇచ్చినారు. దీని మీద ఆయన ఎవరో ఉన్నారు పెద్ద ఆయన, మన ఆ గేట్లు పోతే కూడా ఆయన అడ్వాన్స్ ఆయన చేతికి 5.5 కోటి ఇస్తే, అన్నయ్యనా అన్నయ్య అలాంటి వాళ్ళ చేతులకి ఇస్తే టెండర్ కాదు, అన్నయ్య కుమార్ లాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళ చేతికి ఇస్తే ఈ గేట్లన్నీ బాగుపడతాయి. మళ్ళీ టెండర్ అంటే అందరికి పర్సంటేజ్లు తీసుకుంటా వాడు లాభం కావాలని కోరుకుంటాడు. దయచేసి నేను చెప్తున్న ఈ విషయంలో ఆయనకే ఇవ్వండి, ఈ సమస్యలు ఉండవు. ఇంకో సమస్య ఏమంటే నీళ్ళున్నాయి, ఇప్పుడు వాటర్ ఎత్తితే ఏమవుతుంది, కెనాలు ఓవర్ఫ్లో అవుతుంది. దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే ఈ సమస్య రాదు. ఈ పొద్దు నీళ్లున్నాయి, నీళ్ళు లేక కాదు. కొద్దిగా గేటు పైకి ఎత్తే ఏమవుతుంది, కెనాల్ నుంచి ఓవర్ఫ్లో అయ్యి నష్టం జరుగుతుంది. ఆ ఫ్లో తగ్గించినప్పుడు ఏమవుతుంది, టేల్ ఎండ్కి రావడంలే. మెయిన్ సమస్య కెనాల్ని రోంత వైడం చేస్తే ఈ సమస్య రాదు. ఆ గేట్లు మటుకు ఇచ్చేస్తే రాదు. మన ఆయన ఎవరో వస్తారు తెలియదు. ఒకప్పుడు మాకు పులివెందుల పోయేటి నీళ్ళు, అది స్టాప్ అయినాక గూగూడు 3 పల్లెలకు ఒకటి 70 మోటారు 70 HP మోటారు, ఒకటి 40 మోటారు 40 మోటారు, దాంట్లో 11 క్యూసెక్స్ పోతాయి నీళ్ళు. ఎప్పుడు పులివెందులది లేకుండా పోయినప్పుడు 22 పెట్టినారు. 22 ఎందుకు పెట్టినారంటే ఆయన ఎవరో పెద్ద ఆయన వస్తాడు, ఇంత నామం పెట్టుకొని వచ్చి
ప్రొక్లేన్ తెచ్చి గేట్ పీకినాడు. ఏమొచ్చినాయి నీకు? నీళ్ళు వచ్చినాయా? ఆ కెనాలు నువ్వు చేసిన దానికి నీకు నీళ్ళు వచ్చినాయా? మీది లిఫ్ట్ ఇరిగేషన్, అది కూడా దివాకర్ రెడ్డి పుణ్యానే. తెలిసేదో పెట్టదు, నాయకులు అయిపోయినారు. ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చి నువ్వు పీక్తావా? ఏమొచ్చింది నీకు? తెలుసుకోండి, జాగ్రత్త తెలుసుకోండి. నువ్వు చేసిన పనిగా ఈ పొద్దు సూపరాయ సాగర్కి నీళ్ళు రాకుండా పోయింది, కట్ అయిపోయింది. నువ్వు ఎత్తుతాను ఏం చేసినారు? ఫ్లో తగ్గించినారు. ఎక్కడికి పోతాయి నీళ్ళు తెలుసా నీకు? నువ్వు ఎత్తిపోయిన దానికి చిత్రావతికి పోతాయి. తెలియని జాగ్రత్త, తెలియని ఇష్టందరూ వచ్చి ఏం నీ దౌర్జన్యమో, ఏం నీ దౌర్జన్యమో ఏమనంటే మమ్మల్ని పోవద్దు చేయొద్దు. అరే తెలిసే చేసుకోండి అయ్యా. నువ్వు వచ్చినావు, నువ్వు ప్రొక్లైన్ పెట్టినావు, ఎత్తినావు, నీకు నీళ్ళు వచ్చినాయా? అప్పుడు నీకు 3 మోటార్లు ఉన్నాయి, 70, 40, 40. గూగుడుకు 70 లిఫ్ట్ చేస్తారు నీళ్ళు. నీదే, నీ వలనే ఈ పొద్దు ఇంకా కష్టం వచ్చింది మాకు. తెలుసుకోండి రాండి. మేము వద్దాం, రైతాంగం కోసం కొట్లాడాల్సిందే, రైతాంగం కోసం అంతా ముందుకు రావాల్సిందే. వ్యాపారం నీకు ప్రొక్లైన్తో నీ పంపించేమన్నా అడ్డంగా ఉందా? ఎక్కడ పోతే కూడా తెలియదు నీళ్ళు. నీ వల్లనే ఈ పొద్దు మేము ఇంత అవసరపడతాను. ఫ్లో వస్తాండే చిన్నగా, అందరం నాయకులు అయిపోయినాం, అందరం నాయకులు అయిపోయినాం. మీకు లిఫ్ట్ ఇరిగేషన్లో వచ్చేది నీళ్లు మీకు తెలుసుకోండి. తప్పైతే రాండి, చూపిస్తాం. నువ్వు కెనాల్నంతా పలగొట్టిపోయి ఈరోజు సమస్య వచ్చింది. నన్నేమంటారు? నువ్వు అక్కడికి పోకూడదు. ఏమంటే పైనుంచి వచ్చిందంటే ఏమైనా పైనుంచి వచ్చేది? నేను దౌర్జన్యం చేస్తాను. ఆ నీళ్ళు వయసు కాకూడదని మేము పోవాలనుకున్నాం, అంతేగాని మాకు ఎవరి మీద రైతాంగం అంటే మాకు అమితమైన ప్రేమ. మేము రైతులమే. పుట్టూరు సమస్య ఏమన్నా? పుట్టూరు సమస్య 280 ఫ్లో వస్తేనే పుట్లూరులోకి నీళ్లు పోతాయి. ఆ 280 ఉంటేనే ఒకవేళ గేట్ ఎత్తినా కానీ ఆ 3 నీళ్ళకు ఫ్లో తగ్గిపోతుంది, స్పీడ్ తగ్గిపోతుంది. ఎప్పటికీ 280 మెయింటైన్ చేయాల్సిందే ఆ కెనాల్ని. ఇప్పుడు అందరు రైతులే, మేము ఎవరిని వద్దండంలే. పైన ఉండే వాళ్ళు అయిపోయినాయి, ఎక్సెస్ తీసుకున్నారు, అయిపోయింది. మళ్ళీ 2 తడులు కావాలంటే ఇప్పుడు సంక్రాంతి లోపల ప్యాడీ ఇవన్నీ బయటకు వస్తాయి. మనం కొద్దిగా ఏమంటే మొక్కజొన్న కంకి అవన్నీ వేసుకున్నాం. 50% ఫ్లో ఉంటే చాలు. ప్యాడీ ఉంటే 100% ఉండాలా. ఇప్పుడు 50% ఫ్లో ఉంటే చాలు. ఏ మొక్కజొన్నకు బదులు పెడతావా? పెట్టలేము కదా, పాసిపోతుంది. ఇది సరైన పద్ధతిలో ఈ ఇంజనీర్లు వీళ్ళందరూ భయపడతారు పాపం. ఏమంటే ఏమొస్తుందో ఏమవుతుందో ఏమో అని. అంతేగాని ప్రతిరూ ఆలోచించి చేసుకుంటే దీనికి ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు నేను మళ్ళీ అంటున్నారు మేము వదిలేదానికి మీరు అష్యూరెన్స్ చేయండి. వాళ్ళు ఎందుకు చెడిపోవాలి? పైన ఉండేవాళ్ళు మళ్ళీ 2 తల్లు అంటే ఇవాళకి అన్ని ప్యాడీ ఇవాళ ఇంటికి వచ్చి ఉంటుంది. మొక్కజొన్న అది ఉంది, ఇన్ని అవసరం లేదు. అవుటర్ ఊరికి ఎత్తింది ఎవడంతా వాడు. యూతులు కూడా దౌర్జన్యం చేయొచ్చు, దౌర్జన్యం చేయడానికి మంచిది కాదు. అందరూ రైతులే. అందుకే ఈరోజు ఎస్సీ గారిని కూర్చోబెట్టుకొని మేము న్యాయంగా అడుగుతున్నాం. వాళ్ళు ఒప్పుకున్నారు. రేపు మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. మేము వాళ్ళు చెప్పినట్లు వినేదానికి రెడీగా ఉన్నాం. మాకు ఎంత వస్తాయి, డ్యాంలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, పైనుంచి ఇంకా వస్తాయా నీళ్ళు, అది వాళ్ళకి తెలుసు. మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం. రేపుడు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము వినేది అనుకున్నాం. మేము దౌర్జన్యం చేసేది లేదు. వీఆర్ విత్ ద ఎస్సీ అండ్ స్టాఫ్ కొద్దిగా సరిగా లేదు. పోయిన 6 ఏళ్ల నుంచి
అసలు లస్కరే లేడు. మా పుట్లూరు దానికి లస్కర్లకు మేమే జీతం ఇస్తాం, టెంపరీగా పెట్టుకొని మేము జీతాలు ఇస్తాం. అంటే ఎవరి మీద మాకు ద్వేషం లేదు, ఏదో చేయాలని కాదు. నీళ్ళు ఉన్నాయి, డిస్ట్రిబ్యూట్ సరిగ్గా చేస్తే అందరికి వస్తాయి. 30,000 చెరువు కూడా మేము వద్దడం లేదు, దాన్ని కూడా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ఆటంకాల వల్ల ఈ లేకున్నారు అంతే. రైట్, థ్యాంక్ యూ.